హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు పాలన్నం ఎలా వండాలో చూద్దామండి. మా అన్యువల్ ఇంటికి గృహప్రవేశానికి వండాము. 3 కేజీలకి ఇవి వచ్చేసి కేజీ అండి సగ్గుబియ్యం, 3 కేజీల రైస్ నానబెట్టామని శుభ్రం కడిగేసి ఎసర్లు వేసేసి ఈ విధంగా ఉడుకుతుంది. బాగా మెత్తగా ఉడికేదాకా ఉంచి మధ్యలో చూసుకుంటూ ఉండాలి, లేకుంటే కింద అడుగంటేస్తుంది. మనం ఎసరికి అన్నం ఎలా వండుకుంటాం అలాగే ఈ మధ్యలో ఈ సగ్గుబియ్యం వేసుకుంటున్నాము. నానబెట్టామండి ముందుగా సగ్గుబియ్యం నానబెట్టి ఇలా పెట్టుకున్నాం అనమాట. వేసిన తర్వాత మాత్రం దగ్గర ఉండాలి, లేకపోతే అది మొత్తం కింద అడుగంటేస్తాం అనమాట. తెలిసే ఉంటుంది అందరికీ, కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో ఇలా కొంచెం దగ్గర ఉండాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇది వచ్చేసి బెల్లం అన్నమాట. 3 కేజీలు బెల్లం వేసాము. కొట్టేసేసి కింద దగ్గరికి వచ్చింది అనమాట. దగ్గరికి వచ్చింది. ఇప్పుడు బెల్లం వేస్తాం దాంట్లో. మొత్తం బెల్లం అంతా వేసేసాము. గృహప్రవేశం చేసామండి ఎంత. వచ్చింది. ఇప్పుడు పాలు కాసి పక్కన పెట్టుకున్నాము. పాలు కూడా ఇందులో స్లో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టాము, స్టవ్ సిమ్లో పెట్టి పెట్టాము. బాదం, కిస్మిస్, జీడిపప్పు, ఇలాచి పౌడర్ వేస్తాం అన్నమాట పైన కొద్దిగా. వేసి కలిపేసి వేరే బకెట్లో తీస్తాము. వేరే ఇంటికి పట్టుకెళ్ళాలి, అక్కడికి అక్కడ వండేసి పట్టుకెళ్ళాము. ఎక్కువ క్వాంటిటీ భోజనాల గట్లకి కుదురుతలేదు అనేసి ఇలా బకెట్లో క్యాన్లో వేసుకుని కిస్మిస్, బాదం, జీడిపప్పు ఇవన్నీ వేసి నెయ్యి వేసామన్నమాట కొంతగా. అంతే, సింపుల్. ఓకే, బాయ్.